చేయడానికి అనుకూలమైన ప్రోసెస్ ఉన్నాం. ఫస్ట్ ఏంటంటే మీరు సిద్ధాసన ఏదైతుందో అది ప్రాణాయామం కలుగుతూ ఉంటుంది. సిద్ధాసన, సెకండ్ పద్మాసన, ఓకే. పద్మాసన, సిద్ధాసన, పద్మాసన ఈ రెండు మనం చేసుకోవచ్చు. కానీ దీంట్లో సిద్ధాసన చేస్తాము, కానీ ప్రాణాయామం చాలా అభివృద్ధి చెందింది అనుకోండి, అప్పుడు పద్మాసన చేస్తాము. ఎందుకు ఏంటండి, మనకు ఈ 84 లక్షల ఆసనాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆసనాలలో ఈ పద్మాసనం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఋషులు ఎప్పుడైతే శ్వాసను బంధిస్తారో అంటే వాళ్ళ శరీరము మీరు అట్లాగే ఉండాలంటే, అంటే పైకి వెళ్ళాలి, పైకి వెళ్తారు, మళ్ళీ మీరు తెలియకుండా వస్తారు. ఇది ఒకటే ఒక ఆసనంలో సాధ్యమవుతుంది, మీకు ఏ ఆసనం లేదు. ఓకే, భూమి పైన పైన వేసాను, మీరు చేతులు పెట్టి భూమి పైన ఏం చేస్తారు? ఒక చేతులు పెట్టకుండా వెళ్ళండి భూమి పైన. పద్మాసనం చాలా చాలా ముఖ్యం. సిద్ధాసనం ఎందుకంటారంటే ఎన్ని లెవెల్ పద్మాసనం చేయడం కష్టం అవుతుంది మామూలు వాళ్ళకి ప్లస్ వీళ్ళకి. అందుకని ఫస్ట్ ఏం చేస్తామంటే స్థిరం సుఖం మాత్రం చెప్పి మీరు స్థిరంగా ఉంది అనుకుంటే అడిగిన కూర్చోండి, మెల్లగా పద్మాసనం ప్రాక్టీస్ చేయండి. ఓకే, అందులో ఏ పద్మాసనం కావాలి? మామూలు పద్మాసనమా, పెద్ద పద్మాసనం కావాలి. పెద్ద పద్మాసనం వచ్చేటప్పుడు ఏంటంటే మీరు గాలి వేసినంత అలా కరెక్ట్గా వేస్తానండి. ఇంత పెద్ద పద్మాసనం దూరం ఉందనుకో సామేసి బాగా బయటకు వచ్చేసారు. అర్థమైనా? మనం ఏదో సిద్ధాసనం పద్మాసనం ఉంటాయి కదా, సిద్ధాసనం బిగినింగ్ వచ్చేసాం. ఎందుకంటే అందరికి పద్మాసనం రాదు, చాలా మంది రాదు. ఓకే, తర్వాత పద్మాసనంలో ప్రాణాయామం చేస్తాము. 9% ఏంటి? పద్మాసనంలో ప్రాణాయామం ఎందుకు చేయాలి? ఓకే, సిద్ధాసనం చెప్పారు కదా, అంటే చాలా దీర్ఘకాలంగా ప్రాణాయామం ప్రాక్టీస్ చేసినట్టయితే పద్మాసనంలో గ్రావిటేషన్ అంటారు, గాలి వాళ్ళు పైకి తేలుతారు. పైకి తేలినప్పుడు మీ బాడీ అలాగే వెళ్తుంది, వేరే ఆసనంలో ఏం జరుగుతుందో. ఓకే, సో ఇది అన్నిటికీ చాలా అనుకూలమైన ఆసనం. ఈ గాలి అలా పైకి వెళ్ళేసి రైట్ మళ్ళీ కిందకి వస్తుంది కదా, రైట్ పైకి వెళ్ళి మళ్ళీ కింద ల్యాండ్ అవుతుంది. రెండు ఆసనాలు ఉంటాయి. ఓకేనా? మరి మనం ఏం చేయాలంటే ఓకే, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే ఆసనాలు జాగ్రత్త ఉండాలి. ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కంఫర్టబుల్ సిద్ధాసనంలో ఒకవేళ ఇక్కడ ప్రాబ్లం ఉందంటో కాళ్ళ పెట్టడం నొప్పి రావచ్చు. సో మీ జాగ్రత్తగా మీరు చూసుకోండి, అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, పద్మాసనంలో అడ్జస్ట్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే అందులో కూడా మీకు పెద్ద పద్మాసనం వచ్చిందనుకో ఇంకా వస్తుంది. అంటే పద్మాసనంలో ఎనకాల కూర్చొని మన చేతులు పట్టుకున్నాను కదా, ఎంతమంది వచ్చి చెప్పాను మీకు వస్తుంది. వెరీ గుడ్. ఇలా చేస్తే ఇది చాలా మంచిది. ఇంకెవరికి వస్తుంది? ఇదే చేశారు. ఈ చేతి పట్టుకుంటే ఆ చేతి పట్టుకుంటే అదే పట్టుకుంటారు. ఓకే, సో మీరు నేర్చుకోండి. ఇలా చేస్తే మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది. అంటే బద్వాసాన్ని పట్టుకొని చేయకూడదు. అంతవరకు వచ్చిందంటే కంఫర్ట్ పెరుగుతుంది. ఏదో నొప్పి స్టార్ట్ అయిపోతుంది. ప్రాణాలు చేస్తారు కానీ ఇది అన్ని చేస్తారు. ముఖంలో ఎప్పుడు శ్రీమంగా ఉండాలి. ఓకే, సరే మనం నాడు చేద్దాం. ఇప్పుడు వీళ్ళందరూ కూర్చొని స్ట్రైట్ కూర్చొనేసి ఎడమ చేయండి, మీ స్టమక్ పైన పెట్టుకోండి, మీ ముక్కు పైన పెట్టుకోండి. ఓకే,
ఇప్పుడు ఏంటంటే మీ శబ్దం ఏదైతే ఉందో శబ్ద సహితంగా, శబ్దరహితంగా కాదు, శబ్దం లేకుండా కాదు. నేను చూసాను మెల్లిగా ఎలా ఉంది కదా, శబ్దం వినపడుతుంది మెల్లిగా. అలా స్లోగా ఆ శ్వాస అనేది ముక్కులో నుండి లంగ్స్కి వెళ్ళాలి. ఓకే, ముక్కులో నుండి జనరల్గా ఈ శ్వాస కంటిగా లేకపోతే కొట్టలేకపోతుంది. ఓకే, ఇక్కడ చాలా చాలా చిన్న భేదం ఉంటుంది అంతే. కానీ నేను ఒక దగ్గర వచ్చి నేను చెక్ చేస్తాను, చెక్ చేసి మీరు చేస్తామని నేను ఇస్తాను. ఇన్హేల్ విత్ లెఫ్ట్ నాస్ట్రిల్. ఎడమ ముక్కు రంధ్రం నుండి గాలి తీసుకోండి, కుడి ముక్కు రంధ్రం నుండి గాలిని వద్దండి. మళ్ళీ కుడి ముక్కు రంధ్రం ద్వారా గాలి తీసుకోండి, ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలిని వదలండి. శబ్ద సహితంగా చేయాలి. శబ్ద సహితంగా చేయాలి. కుంభకాలు ఇప్పుడు నేను అందరి దగ్గర సెల్ ఫోన్ టైమర్ ఆన్ చేస్తాను. మీలో ఎవరికైతే కళ్ళు పనిచేయవో, మన చెవులు పనిచేయవో వాళ్ళు కళ్ళు తెరవడు. ఇంకోటి ఏంటి తెలుసా, ఏం కదా చెప్పి ఏర్పడతాయి కదా. మీరు ఏంటి అంటే అందరూ ఫోన్ ఆన్ చేసుకోండి, చేసుకొని టైమర్ పెట్టుకోండి, కొట్టి టెస్టింగ్ మీరు 5 రౌండ్స్ చేయండి. అది తప్ప రైటా నేను వచ్చి చూస్తాను. మళ్ళీ 5 రౌండ్స్ చేసి మీరు టైమర్ పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 20 5 రౌండ్స్. ఇదిగో ఇప్పుడు 1:2 1:1 1:4 ఉంది కదా, అవన్నీ బియ్యం తప్పు. ఓకే, అయితే బియ్యం మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు శాతకాలు ఏం చెప్తాడు, యుక్తం యుక్తం చదేవాయం యుక్తం యుక్తం చ పూరహే. ఆ యుక్తి నేర్చుకుంటాం ఫస్ట్. మనం నేర్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తున్నారంటే, సపోజ్ అటే చదువులు చాలా రకాల పద్ధతులు చెప్పాడు. ఓకే, ఆ పద్ధతులు ఏంటంటే అధమము, మధ్యము, ఉత్తమం అంటుంది. ఓకే, మనం ఏం చేస్తాము, ఫస్ట్ అధమం నేర్చుకుంటాం. ఓకే, 5 ఇన్హలేషన్, 10 రిటెన్షన్, మళ్ళీ ఒక 6 ఎక్సలేషన్ అలా నేర్చుకున్నాం అనుకో. అలా కాదు, శాస్త్రం చెప్పిందా, కానీ మన శాస్త్రం దగ్గరికి ఏం చేయాలి, రావాలంటే నేర్చుకున్నాము. మనం ఎప్పుడైనా వాళ్ళు ఏం చేశారంటే 10 సంవత్సరాలు నేర్చుకుని ఆ రాసి ఇలా చేయండి చెప్పారు. ఓకే, ఇవి అటే ఒకరికి ఉన్నాయి, లేవో చెప్పట్లేదు. కానీ మీ దృష్టి ఏంటంటే లెంత్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. లెంత్ చాలా ఇంక్రీజ్ చేసిన తర్వాత అప్పుడు దాంట్లోకి వస్తాం. ఇప్పుడు నాకు రన్నింగ్ రాదు. ఓకే, నేను కాంపిటేషన్ పాల్గొనడానికి వెళ్ళాను, ఏమవుతుంది, హై జంప్ ఉన్నాడు, నాకు ఇస్తారు హై జంప్. ఎవరు ఇస్తారు, ఒక 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన వాళ్ళని రన్నింగ్లో పెడతారు. మీరు కూడా 1 సంవత్సరం కానీ 6 నెలలు కానీ ప్రాక్టీస్ చేసి మీ శ్వాస శక్తిని పెంచుకోవాలి, లంగ్స్ని పెంచుకోవాలి. పెంచుకున్న తర్వాత అప్పుడు ఇక్కడ వచ్చారనుకోండి, అప్పుడు ఆ పద్ధతులు వెళ్తాయి. కానీ మళ్ళీ అడ్వాన్స్కి వెళ్ళామనుకోండి, ఇది వచ్చి పునాదే. మళ్ళీ ఈ 10 15 20 అన్నీ పునాదులే. కానీ సపోజ్ మనము బస్సులో చేస్తాము. బస్సులో ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, అది శ్వాస అనేది నార్మల్ ఇన్హలేషన్ నార్మల్ ఉంటుంది, రెండు చేస్తాం కాబట్టి. ఓకే, మామూలుగా మనం బస్సులో ఇలా ఒక 25 చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఏం చేస్తాం, శ్వాసను పిలుస్తాం. అప్పుడు ఏంటి, ధ్యానబంధము, మూలబంధము, ధ్యానం ఇలా వేస్తాం. వేసి శ్వాసను ఆపుకుంటాం. ఆపుకున్న తర్వాత ఏంటంటే, నువ్వు ఎంతసేపు ఉండగలుగుతావు అంతసేపు ఉండేసి మళ్ళీ తలను పైకి తీసుకొచ్చేసి శ్వాసను వదిలేస్తాం. ఓకే, ఇది బస్సులో పద్ధతి. కానీ కూడా లేదు, అసలు ప్రాక్టీస్ చేయలేదు కదా. సో మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత లెంత్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం దాన్ని ఒక 10 మంది ఉంటారు, 100 మంది సెలెక్ట్ చేసాం అనుకోండి. టీచర్ రమ్మంటాడు, సో ఎవరు ఫాస్ట్ పరిగెత్తున్నా చూస్తాడు. 10 మందిలో ఒకరిని పక్కన పెడతాడు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ముగ్గురు పక్కన పెడతాడు. అలా 10 స్కూల్ నేను
సో 10-30 మంది పక్కన పెట్టేస్తారు. అప్పుడు వాళ్ళ కాంపిటీషన్ పెడతారు. మీకు ఎవరు కాంపిటీషన్ పెట్టారు? అసలు సెలెక్టే కాదు కదా మనము. యూ డిడ్ స్టార్ట్ డూయింగ్. అప్పుడు మనం అవి చూస్తాం. ఓకే, సో అధమం ఏంటి, మధ్యం ఏంటి, ఉత్తమం ఏంటి, అప్పుడు అప్పుడు చూస్తాం. మనం దేనికి వెళ్ళాలి? అధమం గురించి మధ్యలోకి వెళ్ళిపోవాలి. మధ్యం నుండి ఉత్తమంకి వెళ్ళాలి. సుమారు చాలా సంవత్సరాలు పడుతుంది. నేను 15 సంవత్సరాలు చేస్తేనే ఓకే నాకు ఇంత వచ్చింది. ఓకే, ఎంత తొమ్మిది మళ్ళీ 2 నిమిషాలు మనకు శ్వాస కుంభం ఎంత ఎంతసేపు ఉండగలుగుతుంది సైన్స్ ప్రకారం? ముందే 90 సెకండ్లు ఉంటుంది. మనం కొన్ని 90 సెకండ్ల నుంచి అట్లీస్ట్ ఫస్ట్ 20 సెకండ్స్ స్టార్ట్ చేయండి. 20, 25, 30, 40, 50 3 సంవత్సరాలు పడుతుంది. 90 సెకండ్లకు రావాలంటే కూడా 3 సంవత్సరాలు పడుతుంది. ఓకే, శ్వాస అనేది లంగ్స్ మీ వయసుతో పాటు ఎన్ని సంవత్సరాల్లో మీ లంగ్స్ పుట్టినొచ్చి రావాలనుకోండి అంటే పలుకుతాము, నడుస్తాము, ఇష్టపడి అర్థం కాబట్టి లంగ్స్ ఎక్కువ. ఈ వయసులో మీకు ఇలా 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 వేసి ఇప్పుడు ఇలా అయిపోయాయి మనకి. ఓకే, దీన్ని ఏం చేస్తాము? నాడుజోని చేస్తున్నాను నేను. ఓకే, ఇన్హేల్, ఎక్సేల్. 3 సంవత్సరాలు అయిపోయింది. ఇన్హేల్, ఎక్సేల్. 4 సంవత్సరాలు అయిపోయింది. ఇన్హేల్, ఎక్సేల్. పడుకున్న లంగ్స్ చేయమంటే చాలా కష్టం. ఈ సాధన ద్వారానే సాధ్యమవుతుంది. నేను 40 years చేస్తే ఎంత వచ్చింది? 2 minutes 15 seconds వచ్చింది. మీకు ఒక వీడియో పంపించారు, చూసారండి? రీసెంట్ కదా వాళ్ళ ఊరికి వెళ్తే నాకు సాధన పెట్టి చెప్పారు. అప్పుడు 250 చేయగలను. అప్పుడు 40 years అన్నారు. నన్ను ఎట్లా ఇంకా 100 చేసుకున్నారు. మీరు 100 ఇంజనీరింగ్ ఎగ్జామ్ చేసుకున్నారు, కొలాప్స్ అయిపోతుంది. అది బ్రెయిన్ పనిచేయదు. ఎందుకు? 90 minutes రిటైన్ చేస్తా ఉన్నారు. 90 minutes రిటైన్ చేస్తా ఉన్నారు. 90 seconds ఎక్సలేషన్ కూడా ఎంత ఉండాలి? 180 seconds. మరి డబుల్ ఉండాలి కదా. గట్టు కంఫర్టబుల్. ఓకే, ఇలా ఉంది కదా. సౌండ్ చూడండి. వినబడదా? ఇంతే చేయండి. అంతే వస్తుంది. రేపి నాకు ఇంత అలా కాంపిటీషన్ కాలేదు. మీకు తెలియడానికి ఇచ్చేసాను. సో నేను వచ్చి 15 ఒక చెక్ చేస్తాను. సౌండ్ ప్లస్ స్టమక్. ఓకేనా? అందరూ ఇప్పుడు మీకు శబ్దాలు కరెక్ట్ అయింది కాబట్టి టైం పెట్టుకొని ఓకే. మీకు ఏం కాదంటే 20 చేస్తే మీకు లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే 10, 1, 2, 3, 4 100 ఉండేది కదా. అలా 5 రౌండ్స్ చేస్తే 20 అవుతాయి మనకి శ్వాసలు. ఆ 20 మీరు ఈ రోజు మీ సెల్ ఫోన్లో పెట్టుకోండి. ఎన్ని సెకండ్స్ చేస్తారు, ఎన్ని నిమిషాలు. ఇప్పుడు నాకు ఒకటే నిమిషం వచ్చిందనుకో, ఆ 1 నిమిషం నుండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 1, 5, 1, 10, 1, 15, 1, 20 ఎన్ని సంవత్సరాలు పట్టండి. రోజులలో రాదు. ఓకే, రోజులలో రాదు. మీకు 1 నెలలో ఈవెన్ 10 seconds ఇంప్రూవ్ అయినా కానీ ఇట్ ఈస్ అ గ్రేట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ లంగ్స్. ఓకే, లంగ్స్ రిపేర్ చేయడానికి మనకి బ్రెయిన్ లేదు, మనమే రిపేర్ చేసుకోవాలి. ఓకే,
మెడిసిన్ ఉంది కానీ పనిచేయదు, టెంపరీ పనిచేస్తుంది. ట్రాన్స్ఫార్మర్ మెడిసిన్ వేసుకుంటారు, మళ్ళీ సాయంత్రం మళ్ళీ వేసుకోవాలి, మళ్ళీ రేపు మళ్ళీ వేసుకోవాలి. సో లిమిటెడ్ టైంలో ఆ కెమికల్ పనిచేస్తుంది. ఇదేంటి పర్మనెంట్గా మీకు క్యూర్ అయిపోతుంది. క్యూర్ లంగ్స్ పెట్టుకోతే మీరు పరిగెత్తచ్చు, జిమ్ చేయొచ్చు, ఆసనాలు స్థిర సుఖమాసనం చేయొచ్చు. ఓకే, మీకు ఆసనాలు అర్థం చేశారు కదా. స్థిర సుఖమాసనం అంటే ఏంటి? ప్రాణాయామం చేస్తున్నారు కదా, ఆసనాలు కూడా అలాగే నేర్చుకోవాలి. ఓకే, మనం సందర్భం ఏం చేస్తున్నాము? ఓకే, సందర్భాలు చేస్తున్నాం ఆసనాలు. మీరు ఒక ఆసనం తీసుకున్నారంటే మీరు దాన్ని ఇక్కడ మీరు స్టార్ట్ చేస్తే గాలి శ్వాస తీసుకుంటూ ఇక్కడ రావాలి, నార్మల్ బ్రీతింగ్. మళ్ళీ ఇక్కడ అంతేసేపు ఉండాలి, మళ్ళీ కొంతమంది చూపి వెళ్ళాలి. నేను ఒకేసారి డెమాన్స్ట్రేట్ చేస్తాను. స్థిర సుఖమాసనం అంటే ఏంటి? ఓకేనా? జస్ట్ చూడండి. నేను వ్యాసం చేయాలి, హలాసం చేస్తాను. ఓకే, ఏదైనా చేద్దాం. హలాసం ఏంటంటే ఇది మామూలు పెట్టాను కదా. మీరు ఒక 100 కౌంట్ చేయండి. 100కి నేను ఇక్కడ వస్తాను, మళ్ళీ 100 కౌంట్ చేయండి, ఇక్కడ ఉంటాను. అంటే స్థిర సుఖమాసనం అంటే అర్థం ఏంటి నేను చెప్తున్నాను. మళ్ళీ ఇక్కడ నేను స్టార్ట్ అయితే మళ్ళీ అక్కడ వస్తాను, మళ్ళీ 100 కౌంట్ చేస్తాను. లేదా ఒక్కరు నాకు చూపించాలి ఇష్టం వచ్చినట్టు. స్టార్ట్ చేయండి. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100. 110. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100. Next. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 78, 79, 80,
43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100. 1, 2, 3, 4, 2, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Stop. వీళ్ళు ఎవరు చేసిన ఈ రోజు ఎవరు చేస్తా సార్ నేను తప్ప నేను ఎలాగ చేస్తాను That's my favorite option. I do it. 200 లెక్క పెట్టుకుని నేను చేస్తాను ఈ రోజు చేసేది స్థిరం సుఖం ఆసనం చూపిస్తారు అలా ఈ పద్ధతి మాత్రం ఫస్ట్ నాకు సార్ చెప్పాను. యాక్చువల్లీ ఏంటంటే నేను సర్వంగాసనం చేస్తాను. సో ఏ లెవెల్ డౌన్ కావాలంటే ఏ లెవెల్ కావాలంటే అది వెయిట్ లాస్ కి అద్భుతమైనటువంటి ఆసనం. వెయిట్ లాస్ కి మీరు ఉత్తర పాదాసనం ఎలాగో చేపిస్తారు కానీ వెయిట్ లాస్ కి ఉత్తర పాదాసనం 1 minute 45 days చేస్తే తప్పకుండా పెట్టారు. చేయగలుగుతున్నాం వీళ్ళు ఒక్కడు ముందు రావడం ఏం చేస్తాం శాస్త్రీయ పద్ధతి అందరిలో రావాలి రావాలనే ఉద్దేశం గురించి ఆ ఉద్దేశం నేర్చుకుంటే ఇంకా బాగా మీరే తయారైతే గురించి ప్రతి గ్రామంలో డిస్ట్రిక్ట్ లో వెళ్ళాలి. One, two, three, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100. 100. Very nice. Wow. కొంచెం
సో తర్వాత ఇదే దాన్ని నేను ఎంత చేసి పెట్టలేదు ఇంకా బాగుంటుంది స్మార్ట్ సో మీకు అర్థమైంది కదా ఎందుకంటే శిరస్సు మాత్రం గురించి చెప్పారు ఈ ఆసనం ఎలాగైతే చేసామో మీరు ప్రాణాయామం ప్రాక్టీస్ చేసినట్లయితే అలా హాఫ్ అన్ అవర్ కూర్చోడానికి ట్రై చేయండి పద్మాసనం ఓకే ఎలాంటి కదలికలు లేకుండా అలా చేసి మీరు శ్వాస ఎక్సైజ్ ప్రాక్టీస్ చేయండి ఓకేనా సో దీనిపైన నేను అన్ని చూపిస్తాను కానీ మీకు ఉపయోగపడదు ఎందుకంటే మీకు పునాది లేదు కాబట్టి మీరేం చేయలేదు సో ఇప్పుడు ప్రాణాయామం చేయాలంటే ఏం చేయాలంటే ఇన్హేల్ విత్ ద లెఫ్ట్ నాస్ట్రిల్ అప్లై 3 బంధాస్ ఫస్ట్ శ్వాసని ఎడమముఖనందరం తీసుకునేసి ఉద్యాన బంధము మూల బంధము ప్రారంభం వేసేసి ఉన్నంతసేపు దాన్ని బంధించి ఉండిన తర్వాత మళ్ళీ తలను బయట తీసుకొచ్చేసి ఎక్సేల్ అవ్వుతున్నాను సో ఈ నాడి శోధన అసంభవం అనేది రాదు ఎందుకు రాదు ఈ బిల్డింగ్ కట్టాం కదా పునాది మనకు కనపడదు కదా సో ఈ పునాది తర్వాత మనం ఏం చేస్తామంటే అసంభవాలకు వెళ్ళిపోతాం ఓకే అసంభవాలు సూర్యపేదన ఉంది ఉజ్జయి ఉంది సిద్ధారి సీతలి భద్రిక బ్రాహ్మణి మూర్త కాదని అష్టముఖ ఓకే ఇప్పుడైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణి తీసుకుంటాము ఒకసారి బ్రాహ్మణి చూపించండి ఎవరు ఓకే చాలు ఇది బ్రాహ్మణి ప్రాణాయామం కాదు బ్రహ్మర్య కావాలి ప్రాణాయామం ఉద్దేశం ప్రాణాయామం కాదు ఉంది ఓకే బ్రాహ్మణి ప్రాణాయామంలో ఓకే దాని శ్లోకం ఏంటంటే వేగ ఘోషం పూరకం గంగనాదం బృంగినాదం రేచనం మందమందం ఓకే దీంట్లో చెవుల వేలు పెట్టుకో ముక్కు పిన్న వేలు పెట్టుకో రూపు పిన్న వేలు పెట్టుకుని ఎక్కడ లేదు వేగ ఘోషం ఘోషం అంటే ఒక సౌండ్ బృంగ అంటే మొదటి బృంగి అంటే ఆడుతుంది సో ఏ ప్రాణంలో కూడా ముక్కు చెవులు ఏది వినం ముక్కు కూడా వినం అన్ని ప్రాణాలు సూర్యపేదలు ఎందుకు చేస్తామంటే అది కుడి ముక్కుని తీసుకోవాలి కాబట్టి ఇలా మూసేసి ఇలా చేసేసి ఇలా ప్రాణం చేసి వదిలేస్తాం ఆ ఒక్క దాంట్లో నేను ఈ బ్రాహ్మణ ప్రాణాన్ని ఎందుకు ఎంచుకున్నానంటే ఓకే నేను దగ్గర ఒక 50-60 వీడియోలు చూస్తుంటాను అన్నీ కంప్లీట్ కొన్ని ఎప్పుడైనా అడిగారా ఇది ఎక్కడ చెప్తున్నారని అడగలేదు ఎందుకు అడగలేదు టీచర్ని అడిగే విధానం ఉంటుంది ఓకే వెళ్ళి ఆ 2 కాళ్ళు మొక్కేసి సార్ ఎక్కడి కోసం మీరు చెప్తారంటే నేను రేపు చూసి చెప్తానని ఓకే సార్ ఎక్కడ అది అలా చేయకూడదు ఎప్పుడు ఎవరిని మనకు ఎదురు ఎవరైతే వస్తారో మనలో గొప్ప పండితులు ఉండొచ్చు విద్వాంసులు ఉండొచ్చు చాలా గొప్ప ఉద్యోగులు ఉండొచ్చు సో అందుకనే మనం మర్యాద పూర్వకంగా అడగాలి అడిగి నాకు తెలియదు అనుకో నేనేం చెప్తాను అమ్మ నాకు తెలియదు నేను ఇంటికి చూస్తాను మా పిల్లలు ఏది ఉందో ఇప్పుడు చెప్తాను ఇంటికి వెళ్ళాలని ఏం చేస్తాము తిప్పేస్తాము పుస్తకాన్ని తిప్పేసి వాళ్ళకు చదువుతాం అది మొత్తం చెప్పేసి ఇలా ఉంది ఇలా ఉంది ఇలా అని చెప్తాం సో అదేవిధంగా అటువైపు ఏం చేస్తారంటే ఈ బ్రాహ్మణి ప్రాణాయామాన్ని ఏం చెప్పారంటే వేగ దోషం పూరకం బృంగనాదం బృంగ అంటే బుడతున్నది అని అర్థం బృంగి అంటే ఆడుతున్నది అని అర్థం ఓకే ఈ ముగతున్న సౌండ్ ఎలా వస్తుంది ఆడుతున్న సౌండ్ ఎలా వస్తుంది ఆడుతున్న సౌండ్ చేస్తారు అక్కడ
రాయాలి, అందరికీ అర్థమైపోయింది. కానీ మొదటి దశలో ఎలా రావాలి? ఓకే, మళ్ళీ ఇదేంటి? బ్రాహ్మణి ప్రాణం చేయట్లేదు. మీరు అందరూ ఏం చేస్తున్నారు? నేను డిఫరెన్స్ చెప్పాను, బ్రాహ్మణి చేస్తున్నాను. ఓకే, మీకు చేసిన బ్రాహ్మణి ప్రాణే అమ్మా ఏంటి? బ్రాహ్మణి చేశారు. ఓకే, దాంట్లో ఏళ్ళు పెట్టుకోండి, కాలు పెట్టుకోండి లేదు. చెప్పేసాను షణ్ముఖ వేరే ఉందమ్మా, దీనికి వాడము. ప్రాణంలో షణ్ముఖ ముద్ర వేరే, మహాముద్ర, మహాకంద, మహావేద అవి కొట్టిన ముద్రస్ ఉన్నాయి మనకి. దాంట్లో షణ్ముఖ ముద్ర రాదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఏం చేస్తాను ఇప్పుడు? బ్రాహ్మణి. ఓకే, బ్రాహ్మణి ప్రాణేమో ఒకటి బ్రాహ్మణి ఒకటి బ్రాహ్మణి చేద్దాం. ఓకే, మళ్ళీ దీంట్లో ఏం చేస్తాము? ప్రాణాయామం బ్రాహ్మణి చేస్తాము, బ్రాహ్మణ ప్రాణాయం చేయలేదు. బ్రాహ్మణి ప్రాణాయం ఏం చేస్తాము? వేగ, దోషం, పూరకం, బృంగనాదం అలా చేసేసి ఆపుకుంటాం. ఆపుకున్న తర్వాత భృంగినాదం, వేదికం, మందమందం తెలియాలి కదా. ప్రాణం చదవదు. ఇంకోసారి బ్రాహ్మణి మైక్ లేదు. ఇది నా మైక్. పొద్దున్న చేస్తే 40 సెకండ్స్ వస్తుంది. 40 సెకండ్స్. ఇన్హేల్ థ్రోట్ లో చేస్తున్నారు కదా, థ్రోట్ లో ఇన్హేల్ చేస్తున్నారు. ఇన్హేల్ సౌండ్ ఏం లేదు. ఇన్హేల్ థ్రోట్, ఎక్సేల్ లో మనకందరికీ గాడిద సౌండ్ తెలుసు కదా. అంటే ప్రాక్టీస్ ఎలా చేయాలంటే ఇదిగో గాడిద చూసారండి, గాడిద అవి ఎలా ఏం చేస్తాయి? కానీ ఇంకెప్పుడు నోరు మూసుకొని చేయండి. మనకి ఎదురు వచ్చు ఒకటే ప్రాక్టీస్. కొన్ని రోజులు మనకు గాడిదలు కావాలి అనేది మనుషులకి వస్తాము. చెప్పుతుంది ప్లీజ్. నీకు అది మా మాట అనేది చాలా డేంజర్ పదాలు. ఎందుకంటే వాళ్ళ స్థితి కదా మనకు తెలియదు. సార్ మరి ఉజ్జయిని కూడా మనం థ్రోట్ లో ఇన్హేల్ చేస్తాం కదా. ఉజ్జయిని సౌండ్ వేరు. సార్ ఉజ్జయిని కూడా ప్రాణాయామం గురించి నేర్చుకోవడం. ఇది గొంతులు. ఏ సౌండ్? ఏ సౌండ్? ఓకే, ఇవన్నీ చాలా 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 సంతోషాలు. మొత్తం మీ లంచ్ ని ఈ రోజు టైం చూసుకునేసి దానికి 2 నిమిషాలు చూసుకోండి. ఓకే, మీరు చెక్ చేసుకోమని చెప్పారు కదా. ఇప్పుడు అందరూ అందరూ సెల్ ఫోన్స్ ఆన్ చేసి 20 నాడు చదివించండి. 1, 2, 3, 4 టైం పెట్టేసుకోండి, బుక్లో రాసుకోండి. ఓకే, నాకు చెప్పండి ఎంత వచ్చింది.
అపోహలు లేవు. ఏంటంటే శబ్దంతో పాటు ఓడి చేయకూడదు. ఇన్హేల్ ఎక్కువ రావచ్చు. చెప్పండి. ఓకే నాట్యంలో శాస్త్రాలు ఏం చెప్తారంటే బద్ధ పద్మాసనే యోగి ప్రాణం చంద్రేణ పూరయేత్ ధారయిత్వా యథా శక్తి సూర్యేన రేచయేత్ ప్రాణం సూర్యేన చాకృష్య పూరయేత్ ఉదరం శనైః విధివత్ కుంభకం కృత్వా పునః చంద్రేణ రేచయేత్. ఇది దీని శ్లోకం. ఏం శ్లోకము? నాడి శ్లోకం. ఓకే, సో దీన్ని ఇతను ఏం చెప్తున్నాడు? నాడి శోధన ప్రాణాన్ని చెప్పాడు. ఫస్ట్ ఏం చెప్తాడు? బద్ధ పద్మాసనం చేయాలి. పద్మాసనం బద్ధ చాలా క్లోజ్ పద్మాసనం చేయాలి. నేను చెప్పాను ఎందుకు పద్మాసనం క్లోజ్ చేయాలి? డైవర్టేషన్ అవుతాయి. బద్ధ పద్మాసన యోగి ప్రాణం చంద్రేన పూరే. అప్పుడు ఏం చెప్పాడు? ధారయిత్వా యథాశక్తి. కానీ ఆపమన్నాడు. ఆపడానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఉద్యానబంధము, మూలబంధము, జాగరణ వేయాలి. ఏం చేస్తే దాన్ని ఆపుకుంటాము. విధివత్ కుంభకం వృత్త. ఇది ఏంటి? మనది మనం నేర్చుకున్నాం కదా, ఉద్యానబంధము, మూలబంధం, అది విధి అన్నమాట. విధివత్ కుంభకం వృత్త పునశ్చంద్రేణ రేచే. తర్వాత మీరు ఎప్పుడైతే ఆపరేట్ పరిస్థితి ఉంటారో అప్పుడు చంద్రశుడు నుంచి మళ్ళీ దాన్ని ఉద్దేశం. అది ఒక్క రౌండ్ అవుతుంది. ఓకే, అలా అంటే మీరు 5 రౌండ్స్ చేసుకుంటే ప్రాణాంతం ఇప్పుడు రాకూడదు. ఎందుకు రాకూడదు? మీ లంచ్ ఇప్పుడు ప్రిపేర్ లేవు. మీరు ఒక 2-3 మంత్స్ చేసిన తర్వాత ప్రాణంలో రండి. ఓకే, ఇప్పుడు మాకు ఫర్ ఎగ్జాంపుల్ బస్సులు అన్నాం అనుకోండి. సో బస్సు ప్యాక్ ఏంటి? మామూలుగా ఇలా మీరు 10 నుండి స్టార్ట్ చేయండి. 20, 30, 40, 50, 60, 100 వరకు వెళ్ళిపోవచ్చు. కానీ 100కి వెళ్ళాలంటే హైపర్ వెంటిలేషన్ కింద పడిపోతారు. నేను చదువు తెలియదు. అందరికి చాలా జాగ్రత్త 5 వెళ్ళండి. అలా ఒకరు 100 వరకు వచ్చారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? డీప్ ఇంజెక్ట్ చేస్తాం. చేసి ఉద్యాన మూలదానంగా వేసి మళ్ళీ ఏం చేయాలి? ఇది భౌతిక పద్ధతి. కానీ ప్రాంతంలో రాకూడదు. ఓకే, దీనికి ఎంతైతే ప్రాంతంలో చాలా నెమ్మది చేస్తే చాలా పైకి వెళ్తారు. నాకు ఇప్పుడే రావాలి, ఈ రోజే రావాలి అంటే కాదు. ఎందుకంటే మనం చేసాక 15 సంవత్సరాలు తప్పు చేస్తాము. ఫస్ట్ దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి 1 సంవత్సరం పడుతుంది. తర్వాత రైట్ చేస్తాము. ఆ రైట్ మెల్లిగా లంగ్స్ అయితే పెరగాలి. నేను టైం ఎందుకు పెట్టుకోమని చెప్పానంటే, మీరు 5 రౌండ్లు చేస్తే నేను చెప్తాను. ఇప్పుడు చేస్తారు 5 రౌండ్లు చేయండి. అందరినీ లాస్ట్ అందరు చేయండి 5 రౌండ్లు. మీరే అందరూ డాక్టర్తో చేయండి. చేసి ఇమీడియట్ గా కళ్ళు తెచ్చి బుక్లో రాసుకోండి. 1 minute పెట్టుకుంటే అట్లా కాదు. 1 minute కాదు, 5 రౌండ్లు చేసి ఆ టైం రాసుకోవాలి. రెడీ? 1, 2, 3 స్టార్ట్. మీరు స్టార్ట్ చేసి స్టార్ట్ చేయండి. 1, 2, 3. Inhale with the left nostril, exhale with the right, inhale with the right, exhale with the left. నాడి శోధన చేసేటప్పుడు శబ్దం రావాలా వద్దా? రావాలంటే అలా కాదు. మీ శబ్దం ఎక్కడ వినబడాలి? మనకు రెండు శబ్దాలు ఉన్నాయి. నేను తప్పు శబ్దం చేస్తున్నాను. చెస్ట్ పెంచాలా, పొట్ట చేయాలా? ఓకే, పొట్టను చాలా రిలాక్స్ గా పెట్టాలి. చెస్ట్ శాతగాడు ఏం చెప్తాడు? శ్లోకం చెప్పారు, పూరయే ఉదరం శనై. ఉదరంలో మెల్లిమెల్లిగా పూరించమన్నాడు.
కానీ శ్వాస తీసుకున్నప్పుడు ఉదరం కనుక బయటకు లాగారంటే లంగ్స్ పెరుగుతాయి. ఉదరం కనుక రివర్స్ వెళ్ళిపోయిందంటే లంగ్స్ కంట్రాక్ట్ అయ్యి ఎయిర్ పూర్తి లోపలికి. ఓకే, లంగ్స్ ఇక్కడ ఉంటాయి కదా, లంగ్స్ పెరిగినప్పుడు ఉదరం కంట్రాక్ట్ చేస్తున్నారు, లంగ్స్ ఏమవుతాయి? పెరగలేదండి, దాంట్లో స్పేస్ ఉండదు. ఉదరం బయటకు వస్తుందనుకో లంగ్స్ ఎక్స్పాండ్ అవుతుంది, లంగ్స్ ఇలా పెరుగుతాయి కదా, ఇలా శ్వాస ఎక్స్పాండ్ కంట్రాక్ట్ ఉంటాయి. సో ఇప్పుడు గమనించారా, ఒక బుడగను తీసుకొని చేత పట్టుకొని ముడండి గట్టిగా, పెరుగుతుందా? ఉబ్బుతుందా? ఉబ్బదు కదా, ఎందుకు ఉబ్బట్లేదు? నువ్వు పట్టేసుకున్నావు కదా, అట్లా పట్టేసుకొని చేస్తున్నాను. అదే మీ శ్వాసను తీసుకున్నప్పుడు బయటకు ఉంది, ఆ లంగ్స్ ఇలా పెరిగిపోతాయి, లంగ్స్ ఇలా బయటకు ఉన్నప్పుడు మళ్ళీ. సో మీరు శ్వాస అనేది ముక్కు ద్వారా లంగ్స్ ని నింపాలి, పొట్ట నింపకూడదు. పొట్ట నిండా లంగ్స్ నింపుతుందంటే సౌండ్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒకరికొకరు చూసుకోండి, నిశ్శబ్దంగా చేస్తే అది కంప్లీట్లీ మీకు పనికిరాదు. శబ్ద సహితంగానే చేయాలి. కానీ శబ్ద సహితంగా అంటే సాధ్య పడి అలా కాదు. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ ఇందుకే వచ్చాయి మనకి. శబ్దం చేయమంటేనేమో అలాగే చేస్తారు, చేయకూడదంటే ఇలా రెండు తప్పులు ఉన్నాయి. కానీ సరైన పద్ధతి చేయటం మనం. ఓకే, డౌట్స్ ఇంకా ముక్కు కనెక్ట్ అయిందంటే లంగ్స్ లోకి వెళ్తుంది, వేరే దారి లేదు. మౌత్ కనెక్ట్ అయిందంటే పొట్టలోకి వెళ్తుంది, వేరే దారి లేదు. అర్థమైందా? శ్వాస అనేది డైరెక్ట్ గా లంగ్స్ కనెక్ట్ అయింది. స్టమక్ అనేది డైరెక్ట్ గా మనం అన్నం నోటితో తింటాం, ఎక్కడ వెళ్తుంది? లంగ్స్ వెళ్తుందా? ఒక్కొక్కసారి చిన్న ముక్క వెళ్ళిందనుకో ఏమవుతుంది? అప్పుడు ఎంతవరకు వస్తుంది? అది పోయేంతవరకు అలౌ చేయదు. ఒక చిన్న మెతుకును లంగ్స్కి వెళ్ళడానికి లంగ్స్ అలౌ చేయదు. మళ్ళీ శ్వాసనే అలౌ చేస్తుంది. అది శ్వాసను ఎంత చేస్తున్నా అలౌ చేస్తుంది. ఓకే, మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అది రాగానే మనం అప్పుడు మనం కొడుతూ ఉంటాం గట్టిగా. ఎందుకు కొడుతాం? మనం కట్టేసుకుంది, చచ్చిపోతాం. అలా కూడా అసలు చచ్చిపోతారు మనుషులు. అంటే శ్వాస నాగం ఒక 10 సెకండ్లు ఆగిపోతేనే ఈ సమస్య అవుతుంది. సో అందుకనే శ్వాసనాళము లంగ్స్ కి మౌత్లో లడ్డలు పెట్టుకోండి. ఏ సీట్ అనేసి డాక్టర్ వెళ్ళిపోతామో చూడండి, లంగ్స్ లో పోదాం. ఇప్పుడు దేంతో జాగ్రత్తగా ఉండాలి? ప్రాణాన్ని దేనికి చేస్తున్నాము? లంగ్స్ ఇంప్రూవ్ చేయడానికి. లంగ్స్ ఇంప్రూవ్ చేస్తే ఏమవుతుంది? మీ ప్రాణశక్తి లంగ్స్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, అలా ప్రాణశక్తి పెరుగుతుంది. ప్రాణశక్తి పెరిగితే ఏమవుతుంది? మీకు వ్యాధి నిరోధ శక్తి రావాలంటే ప్రాణశక్తిని పెంచుకోవాలి. ఓకే, కోవిడ్ టైం అప్పుడు మనకి ఏమి కాలేదు అంటే కారణం ఏంటి? ప్రాణశక్తి ఆ బ్యాక్టీరియాని చంపే బలం ఉండే కాబట్టి. చాలా మంది కాలేదు కదా, అందరికి కాలేదు. ఎందుకు? వాళ్ళకి ఆ రెసిస్టెన్స్ పవర్ ఉంది. లంగ్స్ వీక్ ఉన్న వాళ్ళు ఏమయ్యారు? చచ్చిపోయారు అందరూ. లంగ్స్ కంప్లీట్ వీక్ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు. లంగ్స్ కొంచెం స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఏమయ్యారు? హాస్పిటల్ పడ్డారు, ఆక్సిజన్ పెట్టుకున్నారు, ఇంటికి వచ్చారు. ఓకే, సో ముందు ముందు అలా చాలా రాబోతాయి. ఈ రోజు మీరు ఏం చేయాలి? దేని బలం చేసుకోవాలి? లంగ్స్ బలం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ శబ్దాలను ఎక్స్ప్లెయిన్ చేయడం కాదమ్మా. మీకు ఎందుకు అర్థం కావట్లేదు అంటే ఒక మీ శ్లోకం చదవలేదు కదా. ఇప్పుడు నేను బ్రాహ్మణ వేగ దోషం పూరకం గుండెలా అని చెప్పాను. ఆ శ్లోకంలో దోషం అంటే ఏంటి టీచర్ చెప్తారు, ఇలా చేస్తే దీన్ని దోషం అంటారు. అప్పుడు నేనేంటి ఇలా అలా వేగంగా చేశాను. రేటుగా మందమందం ఎలా ఉంటుంది? అలా మందమందం.
అశాస్త్రీయంగా నేర్చుకున్నారు, అది ప్రాబ్లం. అశాస్త్రీయం నేర్చుకుంటే మనకు ఫస్ట్ ప్రాణాయామాది యుక్తేనా ఏం చెప్పాను, సర్వరోగ ఓకే క్షయోభవే ప్రాణాయామేన వీర్తేవ్య. తప్పు చేసి ఏముంటుంది, సర్వరోగ. ఈ రోజు వచ్చే వ్యాధులన్నీ మనకు శ్వాస ప్రాణాయామం కాదు, శ్వాసని కరెక్ట్ చేయట్లేదు. ప్రాణాయామం చాలా దూరం ఉంది మీకు. మీరు ఈ రోజు నుండి ఇంటికైతే 100 మందిని చెక్ చేయండి, మీరు కరెక్ట్ చేసేవారు ఎవరు కరెక్ట్ కాదు. మా టీచర్స్ నేర్పించేటప్పుడు అలా ముందుకు తీసుకొని ఇలా పెట్టుకొని సౌండ్ ఏంటి, కొత్త మూమెంట్ ఏంటి మొత్తం సెట్ అయిన తర్వాత నువ్వు వెళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేయాలి. నేను లేదు ఎందుకు వచ్చాను ఇప్పుడు కరెక్ట్ చేయడం కదా. ఎప్పుడైనా టీచర్స్ డాన్స్ ఉంటారు, పిల్లలు అంటారు శ్వాస వినబడదు, అర్థం కనబడవు, ఓకే సౌండ్ తెలియదు. ఎన్ని తప్పు చేస్తున్నాం, ఒకేసారి 3 తప్పు చేస్తున్నాం. 3 తప్పు చేసిన తర్వాత మీకు హెల్త్ కావాలి, హెల్త్ కావాలి, హెల్త్ అని కూడా హెల్త్ ఇక్కడ పాటు చేస్తున్నారు. హెల్త్ ఎలా ఖర్చు పెట్టుకుంటున్నారు, డాక్టర్. ఓకే చిన్న ప్రాబ్లం అనేది పరిస్థితి. ఓకే సో మీ హెల్త్ మీరు కాపాడుకోండి, సరి అయిన పద్ధతిలో మీ ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం ఎంత అడ్వాంటేజ్ అంత డిసడ్వాంటేజ్ కూడా. ఎప్పుడు సరైన పద్ధతి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే ఆ ప్రాబ్లం అసలు మొత్తం ఆ ప్రాబ్లం కూడా మన శాస్త్రాలు చెప్పారు, ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి. ఆ ప్రాబ్లమ్స్ రాకుండా కాదు అదేంటి అడగతో చెప్తారు. ఈ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. సో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ కాకుండా ఉండాలంటే సరైన పద్ధతిలో చేయండి, సుఖంగా ఉండండి, ప్రాబ్లమ్స్ ఏం తెచ్చుకోకండి. ఓకే 100 సంవత్సరాలకు టార్గెట్ చేయండి. ఓకే వేదమంత్రం చెప్తాయి కదా, ఏం చెప్తాయి, ఓం తచ్చస్సు దేవహితం కదండి, పశ్చేమా శరదచితం. నేను ఎన్ని సంవత్సరాలు చూడాలి, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మన క్లాస్ వస్తుంది, జీవేమా శరదచితం ఎన్ని సంవత్సరాలు ఉండాలి, శృణయామా శరదచితం ఎన్ని సంవత్సరాలు వినాలి, స్వప్నమా శరదచితం ఎన్ని సంవత్సరాలు మాట్లాడాలి. మనకు దేవుడే గ్యారెంటీ ఇచ్చాడు. ఏం గ్యారెంటీ, ఇది మినిమం గ్యారెంటీ. మీలో ఉన్న అన్ని భాగాలు 100 సంవత్సరాలు పనిచేయాలి. మనం కోసం చేస్తాం మార్కెట్ నుండి, వాడు గ్యారెంటీ పీరియడ్ 2 years ఇస్తాడు, మనకు 4 years ఇన్కమ్ స్పాయిల్ అయ్యింది. ఓకే అవుతాయి కదా. ఎందుకు మీరు దాన్ని ఎలా చూసుకున్నారు, ఎలా వాడుకున్నారు, అధికంగా వాడుకున్నారా, చాలా జాగ్రత్తగా వాడుకున్నారా అయితే మన గ్యారెంటీ పీరియడ్ 100 సంవత్సరాలు ఇచ్చినా కానీ మా గురువు వాళ్ళ గురువు 300 సంవత్సరాలు పెడతాడు. కార్తికేయ మాసం ఇంటర్నెట్ కి చూడండి దొరుకుతుంది. అలాగే శాస్త్రాల్లో 300 సంవత్సరాల నుంచి 120 వాళ్ళు 50 మెంబర్స్ వాళ్ళ పేర్లు వాళ్ళ సంవత్సరాలు బ్రతారు కదా. ఆ రోజులు ఎలా బ్రతారు, ఇది ఏం బ్రతారు. సో మీరు అందరూ దీన్ని రోజు సాధన చేసి టీచింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్క క్లాస్ని పక్కన పెట్టేసి మిగతా 10 క్లాసులు చూసుకుని పొద్దున్నే లేచి మీకు మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. మన ఆరోగ్యం ఉంటేనే పక్క వాళ్ళకి ఆరోగ్యం ఇస్తాము. మన ఆరోగ్యం లేకపోతే 10 మందికి నష్టం అవుతుంది. సో మీరు చేసుకొని ఆరోగ్యవంతులు చేసి 20 క్లాసులు తీసుకోండి. వాళ్ళకి నేర్పేటప్పుడు కూడా మీరు ఆరోగ్యం అవుతుంది. కానీ మీకు సపరేట్ కాదు. నేను రోజంతా నేర్చుకుని ఉంటాను, కానీ పొద్దున 4 to 5 మై టైం. నా ఆసనం ప్రాక్టీస్ చేసిన, ప్రాణాయామం ప్రాక్టీస్ చేసిన, ముద్ర ప్రాక్టీస్ చేసిన, బంధాలు ప్రాక్టీస్ చేసిన, పిల్లలు ప్రాక్టీస్ చేసిన 1 గంట మాది. సో అలాగే 24 గంటల్లో 1 గంట ఎవరిది, మిగతా 23 గంటలు మీరు డాన్సులు చేసుకోండి, పాటలు పాడండి, ఎంజాయ్ చేయండి. అన్నింటితో పాటు ఏం చేయాలి, సాధన చేయాలి. ఓకే అందుకు అర్థమైందా, బయటకు సాధించే
బస్సులో చెప్పాను కదా ఇప్పుడు ఇది మామూలు బస్సుగా కాదమ్మా. ఓకే ఈ బస్సులో ఇంజనీరింగ్ సౌండ్ ఈక్వల్ చేసుకోండి. తర్వాత ఏదైతే ఇంజన్ సౌండ్ ఉందో అదే ఎగ్జాస్ట్ సౌండ్. ఓకే ఇప్పుడు నాట్ డ్రమ్ చేస్తాను నేను. ఓకే నాట్ డ్రమ్ చేస్తే కూడా ప్రాణాయామం చేస్తున్నాడు. సాధన చేసుకునేటప్పుడు ఫస్ట్ ఏ ప్రాణాయామం చేయాలి, తర్వాత ఏ ప్రాణాయామం చేయాలి? మీరు ఏ ప్రాణాయామం చేయకండి, నాడి శోధన ప్రాణాయామం చేయండి. ఓకే మీరు ఇంట్లో ఎలాంటి ప్రాణాయామాలు చేయకండి, ఎందుకంటే మీ బాడీకి ప్రాణాయామం ప్రిపేర్ కాలేదు. ఓకే మీకు అన్ని అడ్వాన్స్ ఎఫెక్ట్స్ వస్తాయి. మళ్ళీ నాకు వచ్చి సాయి ప్రాణాయామం చేసిన మీకు ఇలా ఇలా చెప్పండి. ఓకే సో నాడి శోధన ఎలా చేయాలి, నాడి శోధన ప్రాణాయామం ఎలా చేయాలి, ఇప్పుడు నాడి శోధన చెప్తున్నాను. ఓకే ఇప్పుడు ఇలా ఏంటి ఇలా చేతులు పెట్టుకుంటున్నాను. పెట్టుకునేసి నేను ఇంజెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మళ్ళీ ఎక్సైజ్ చేస్తున్నాను. ఇది ఒక రౌండ్ అండి. ఓకే నేను ఏ వర్డ్ యూజ్ చేస్తాను ఇప్పుడు? నాడి శోధన అనే వర్డ్ యూజ్ చేస్తాను. ఇప్పుడు ఏ వర్డ్ యూజ్ చేస్తాను నేను? నాడి శోధన ప్రాణాయామం అనే వర్డ్ యూజ్ చేస్తున్నాను. మీరు పెద్ద పెద్ద మీరే కాదు, ప్రపంచంలో 90% మంది ఇక్కడ పడిపోతున్నారు కింద కాజాలు. ఇది నాడి శోధన. ఇప్పుడు నాడి శోధన ప్రాణాయామం చేస్తున్నాను. ఉద్యాన మూల జాలంధర. హాఫ్ రౌండ్ అయింది. ఫుల్ రౌండ్ ఏంటి మళ్ళీ? చేసింది బంధత్రయ విధిలోయ ప్రాణాయామ సానిష్పన. బంధాలు చేయకుండా మీరు 10 సంవత్సరాలు చేసినా మీకు ఎలాంటి ఫలితం ఉండదు. నా కేవలం తింటూ అదే కాకుండా సర్వరోగాల ఆస్పదం కవే. నేను ఫస్ట్ చెప్పాను, ఈ రోజుల్లో మన టీచర్స్ అందరు సిక్ అవుతున్నారంటే కారణం మీరు శ్వాస ప్రక్రియ కరెక్ట్గా చేయలేదు. లేకపోతే మీరు 1000 మందిలో 1000 మంది ఎవరు హాస్పిటల్కి వెళ్ళారు. ఏ డిసీజ్ రాకూడదు. ఎప్పుడు చేయకుంటే సరైన పద్ధతిలో చేసి ఇలా అవుతుంది. సో మీరు నాడి శోధన ప్రాక్టీస్ చేయండి, నాడి శోధన ప్రాణం రెండే ప్రాక్టీస్ చేయకూడదు. వీటన్నింటిలో బాగా చెప్పాను కదా, మీకు 3 నెలలు చేసేసి. ఓకే వినోద్ ఇక్కడ ఉన్నాడు. వినోద్ మళ్ళీ మీ అందరికీ ఒక లిస్ట్ పెట్టేసుకొని మీ అందరినీ ఇక్కడ పిలవమని చెప్తాను. అప్పుడు అష్టకుమారాస్ వెళ్తాము. అప్పుడు ఏంటి ఒకటొకటి ఎలా చేయాలి ఎలా శ్లోకాల ద్వారా అప్పుడు నేర్చుకుంటాం. అప్పుడు మీకంటే పరిపూర్ణంగా నాలెడ్జ్ వస్తుంది. మీకు ప్రాణాయామం అనేది ఆన్లైన్గా నాలెడ్జ్ రాదు, తెలియదు, సౌండ్స్ తెలియదు, మూమెంట్ తెలియదు, బంధాలు తెలియదు. మన ఆన్లైన్ వచ్చి 90% యోగాన్ని స్పాయిల్ చేసింది. 90%. మీరు ఆన్లైన్ క్లాస్ తీసుకోవాలనుకుంటే కరెక్ట్గా అష్టకుంభకాలు నేర్చుకోండి, అప్పుడు ఆన్లైన్కి వెళ్ళిపోండి. ఎందుకంటే శ్వాస నేను కరెక్ట్ చేయలేను. ఆ కంప్యూటర్లో కూర్చొని సౌండ్ ఏంటి వస్తుందా లేదు మనకేం తెలియదు. సో 100లో 95 మంది తప్పు చేస్తారు.
మీకు బ్యాడ్ రిజల్ట్స్ వాళ్ళ కాదు వచ్చేది మనకు తెలుస్తుంది. సారీ చేసిన తర్వాత ఏంటి, ఇక్కడ పడుతుంది, ఇది ప్రాబ్లం ఏంటి, ఇంకా డౌట్స్ ఉన్నాయా? నేర్చుకున్నాను కదా, నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను, మీరు సమాధానం చెప్పండి. నేర్చుకున్నారు కదా, సో 10 సార్లు అన్నప్పుడు నాడీ శోధన ప్రాణాయామం వివరించి రెండింటికి డిఫరెన్స్ చెప్పారు. నాడీ శోధన ప్రాణాయామ సపోజ్ మీరు చేశారు, చేసిన తర్వాత నాడీ శోధన ప్రాణాయామం ఫైనల్ పొజిషన్ అయిన తర్వాత కుటుంబాలు ఎలా చేస్తారు? భక్తులు ఏది పెడతారు? మీరు ఏది ఫస్ట్ పెడతారు? మధ్యన పెట్టాలి. ఎట్లమ్మా మీరు ఎగ్జామ్ నేర్చుకుని ఎట్లా? సెకండ్ ఏది లాస్ట్. ఓకే ఆగండి, ఇప్పుడు తెలిసింది రిలీజ్ చేసేది ఏది ఫస్ట్ రిలీజ్ చేస్తారు? చూడండి, ఏదైతే ఫస్ట్ పెట్టారో అది లాంటి లాస్ట్ రిలీజ్ చేస్తారు. పెట్టుకోండి, ఏది పైన జలధర్మం రిలీజ్ చేసారో మూలమంది రిలీజ్ చేసి అప్పుడు అర్థమైందా? మనం వచ్చింది నేర్చుకోవటం కానీ ఆయన చెప్పారు, వేరే చెప్తున్నారు. మనం ఇంట్లో మరొక ఎక్కకపోతే ఎట్లా? స్టూడెంట్స్ చెప్పేది కూడా అదే. రేపు పొద్దున స్కూల్స్ వస్తున్నాయి, సరిగ్గా చెప్పకపోతే వాళ్ళు ఎట్లా మార్కెట్ వస్తే వాళ్ళు బిహేవియర్ మీరు ప్రపంచంలో ఎంతమంది యోగా టీచర్స్ ఉన్నారో మీరు శాస్త్రబద్ధంగా నేర్చుకుంటే ఎవరు ప్రశ్న వేయరు. ప్రశ్న వేయగానే ఒక బాంబు వేస్తాం. ఎందుకు నేను నాకు వచ్చిందనేది అటే కొట్టేస్తాము, అటవుతున్నారు కొట్టేస్తాము, గ్యారెంటీ శివసమితలు కొట్టేస్తాము, తట్టుకోలేదు మాకు. 100% మేమే టీచర్లు, మాకు తప్ప ఎవరికి రాదని మేము అన్నాం. మేము నేర్చుకున్నది మాలో మేము నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాం. మేము కూడా ఇంకా నేర్చుకునే పొజిషన్లోనే ఉన్నాం. మాతో మీకైనా బెటర్గా ఉన్నాం. మీకు మామూలుగా అదేంటి కుంభరాజు అంటే 30 సంవత్సరాలు చేసిన తర్వాత 230 minutes వచ్చింది. మీకు అదొకటి వీడియో పంపుతాను కదా, అదొకటి 215 ఉంది. ఎందుకంటే 50 strokes చేశాను, 100 strokes చేయలేదు. జనరల్ నేను 100 strokes చేసేసాను. మీరు 100 strokes చేశారనుకోండి, కొలాప్స్ అయిపోతుంది కింద. ఎందుకు? మీకు అలాంటి సాధన శ్రద్ధ లేదు. మీరు అలా 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు సంవత్సరం 5 సంవత్సరాలు చేశారనుకోండి, నాలా చేయలేదు. ఇప్పుడు చేస్తారంటే రాదు. చిన్నపిల్లలు పుట్టగానే ఏం చేస్తారు? కొన్ని రోజులు ఏం చేస్తారు? భోజనం. కొన్ని రోజులు ఏం చేస్తారు? మీరు పుట్టగానే నిలబడి పడతారు చెప్పాలి. సో బాడీ అలాంటిది, చాలా టైం తీసుకుంటుంది. కపాల బాధ గురించి నేను చెప్తాను. ఓకే, అది ఇంకా కొన్ని రోజులు అయితే అది రీసెర్చ్కి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు నేను తప్పన్నాను అనుకో, ఓకే అందరూ వచ్చి నన్ను చంపేశాడు. ఎందుకంటే నేను అందరికి ఇలా వెళ్తాను, ఇలా చెప్పాను. శ్లోకం చెప్పి చెప్తాను, కానీ మీరంతా అడిగిన కపాలను చూపండి. ఓకే, మళ్ళీ అది తీసుకునేది, మళ్ళీ బంధం వేసేసి మళ్ళీ ఇక్కడ రెండు బంధాలు ఓకే. ఇప్పుడు మీకు కపాలభాతి శ్లోకం చెప్తాను, బాగుంది చెప్తాను, పద్ధతి చెప్పండి. కపాలం భ్రమయే సభ్యమపసర్యంతు వేగతః. సభ్యము లేకపోతే ఇది కూడా సభ్యము. కుడి నుంచి ఎడమ వరకు సభ్యము, ఎడమ నుంచి కుడి వైపు
అపసవ్యం. ఓకే, ఇప్పుడు మీకు అర్థం ఏమైంది? నేను కథ చెప్పాను, మీకు అర్థం ఏమైంది? ఇప్పుడు సవ్య అపసవ్య. అదే కపాలం ఎక్కడుందని ప్రశ్న ఇస్తున్నాను. కపాలం అంటే ఏంటి? దానికి అర్థం ఏంటి? పొట్టలో మూమెంట్ ఉండదు. అవునా? మీరు చేసే క్రియ ఏదైతుందో అది బ్రెయిన్కి వెళ్ళాలి, కపాలంకి వెళ్ళాలి. సో ఇక్కడ శాస్త్రజ్ఞులు ఏం చెప్తారంటే కపాలం సమయే సవ్యమపసవ్యంత వేగత తెలుసుకోవడానికి రేచక పూరక యుక్తేన. పొద్దున్న చెప్పారు యుక్తి అనే పదం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వెతుక్కుంటూ వేటకెత్తాం. ఎవరిని? యోగులు ఎవరైనా ఉన్నారా? ఈ యుక్తి అనే పదం యూజ్ చేశాడు ఇక్కడ. వెతుకుంటూ మన అదృష్టం బాగుంటే నాలా యోగత్వం దొరుకుతారు. ఓకే, సో రేచక పూరక యుక్తేన కపాల బాధ్య ఉచ్యతే. ఇక్కడ మంచి పదం వాడాడు. ఉచ్యతే అంటే ఉత్కృష్టమైనది. దీనికి అర్థమైతే మనం చేసేది నీచ అంటే ఉత్కృష్టం అని చెప్పినప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి? తప్పు చేస్తే ఇది నీచమైనది అర్థం చేసుకోవాలి. శాస్త్రాలు మళ్ళీ చెప్పడు మనకి. సో రేచక పూరక యుక్తేన కపాల బాధ్య ఉచ్యతే. దీనికి ఏం చెప్పాలి? అదేంటి బెనిఫిట్స్ ఏం చెప్తున్నాడు? ఓకే, కపాల శోధనం చాపి. కపాలం అంటే ఈ పై భాగాన్ని, శోధనం అంటే ఏంటి? క్లీన్ చేసి. కపాల శోధనం చాపి బ్రహ్మచక్రం విశోధ్యతి. బ్రహ్మచక్రం అంటే ఏంటి? ఓకే, అది ఫైనల్ గ్లాన్స్. బ్రహ్మచక్రం ఎప్పుడైతే యోగు సాధనలో కూర్చుంటారో మనకు నవరంధ్రాల నుండి మన ప్రాణం ఉంటుంది, యోగులకి బ్రహ్మరంధ్రం నుండి పోతుంది. ఓకే, ఈ శ్లోకంలో పొట్ట అనే పదం ఎక్కడ వచ్చిందా? మీరు ఎందుకు చేస్తున్నారు? నేను అడిగింది క్వశ్చన్ ఒకటి. నేను ఆటోమేటిక్ అవుతుందా అది అడగలేదు. నేను పొట్ట ఎక్కడైనా ఈ శ్లోకంలో చెప్పాడా? పొట్టలో మూమెంట్స్ ఏమని చెప్పాడా? మూమెంట్స్ ఎక్కడ చేస్తున్నారు మీరు? గాలి కిందికి వస్తుందా పైకి వస్తుందా? కిందికి వచ్చి కపాలం చేసుకోవచ్చు. నువ్వు ఫ్యాన్ పెట్టుకో. ఓకే, కిందికి పెట్టు. నాకు పైకి గాలి పోతుందా? మీరందరూ ఇగ్నరెన్స్ లో ఉన్నారు, చాలా అవిద్యలో ఉన్నాను. ఆ విద్య నుండి విద్యలకు వచ్చేసేయండి. ఇప్పుడే నేను ఒక శ్లోకం చేస్తాను. అవిద్య మృత్యుం తీర్వ విద్య అమృతం వస్తుంది. అవిద్య అనేది మీకు మృత్యు దగ్గర తీసుకెళ్తుంది. విద్య అనేది మరణానికి దూరం తీసుకెళ్తాడు. ఈ శ్లోకం అర్థం చేసుకోవాలి. నేను రచించింది కాదు, శాస్త్రాలు చెప్తుంది. ఇంకా చదువుతున్నాను. ఇన్హలేషన్ ద్వారానే కుంభక స్థితి చెప్పారు. ఎక్సలేషన్ విత్ లాక్ అండ్ హోల్డ్ ఉంటుందా? ఎక్కడ లేదు. ఇప్పుడు మనకేంటంటే ఇన్హలేషన్ అంటే ప్రాణ అర్థము, ఎక్సలేషన్ అంటే అపానం. ఎక్కడైనా శాస్త్రాల్లో అపానాయామం చేయండి అని విన్నారా? ప్రాణ అనే పదమే ఇన్హలేషన్ వస్తుంది. సో మనం కొన్నిట్లు ఏంటంటే ఎక్సలేషన్ చేసి ఆపుకోమంటారు. ఓకే, ప్రత్యేకంగా ప్రాణాయామం అక్కడ కూడా ఉంది సూత్రమని, కానీ అది ప్రాణాయామంలో వాడలేదు. ఓకే, ప్రాణాయామం వాడితే ప్రాణాయామ పదానికి ఎక్సలేషన్ అర్థము. వాడు నేను చెప్పాను ఉంది క్రియలో వాడు ఎక్సైజ్ చేసి మనకు నవలి చేయాలన్నా జలబస్తికి పనికొస్తుంది, వాయుబస్తికి పనికొస్తుంది. అది ఎక్సైజ్ చేసి మనకు రావు. సో అందుకని వీటిని మనము ఎంకరేజ్ చేసుకొని చేస్తాం. ఇప్పుడు నాలుగు చేస్తావు కదా, ఎంకరేజ్ చేసి నాలుగు రాదు కదా. ఎందుకు? ఇదే దారుణ వస్తుంది. దేనికి రాదు? ఎందుకంటే క్రియల్లో మనం ఎంకరేజ్ చేస్తాము, ప్రాణంలో ఎంకరేజ్ చేస్తాము. బాహ్య అంతర్గతం అంటే కదా, దీంట్లో ప్రాణాయామ పదం వాడేది. బాహ్యకుమది అన్నారు, అంతర్గమది అన్నారు. ఓకే, సో బాహ్యంగా వదిలేసి ఆపుకోమని నేర్చుకోవచ్చు. కానీ మనం నేర్చుకోలేదు. క్రియలలో వాడతాము, నేర్చుకోవడం నేర్చుకుంటాము, ప్రాణంలో వాడడం సరే.
ప్రాణంగా బాహ్యంలో ఉన్నట్టు అంటే మనకు ఆక్సిజన్ తీసుకుంటారు. మన ప్రాణశక్తి అంటే ఏంటి? ఎనర్జీ ఆక్సిజన్ కదా. అదేంటి ఆక్సిజన్ అంతా బయట తీసేసి మీరు కుమ్మించుకున్నారనుకో, లోపల ఏమో ఆక్సిజన్ ఉంటుందా? ఉండదు. బాడీ పార్ట్స్ అని విడిపోతుంది. ఓకే, మీకు ఆక్సిజన్ తోటి తగ్గించేది మీ బాడీ పార్ట్స్ అన్ని వీక్ అయిపోతుంది. అందుకని కాదు మీరు అలా ఏంటంటే మనకు ఆత్మాలని అభివృద్ధి ఉంది. ఓకే, దాంట్లో మీకు ఎంత కావాలంటే నాలెడ్జ్ ఉంది. అలాంటిది అంటే ఇప్పుడు రాసింది ఈ 20 సంవత్సరాలు కాలం లేదు, 16వ శతాబ్దం ఉంటుంది. ఓకే, అది మొత్తం మీకు చదవండి, ఏ గౌరవం మీకు తెలుస్తుంది. ఇంకా సగర్భ ప్రాణాయామ నిగర్భ ఇప్పుడు సౌండ్ వస్తుంది, వస్తుంది సగర్భ ప్రాణాయామం. నిగర్భ ప్రాణాయామం అంటే ఇన్హలేషన్, సౌండ్ ఉందా ఉండదు. ఇన్హలేషన్ అంటే మీ దాన్ని బట్టి ఉంటుంది. మీరు చేసుకునే సాధన ఏం చేస్తున్నా దాన్ని బట్టి ఉంటుంది. నార్మల్ వచ్చినప్పుడు మనకు ప్రాణం నడుస్తూ ఉంటుంది, ఇన్హేల్ అవుతుంది, ఎక్సేల్ అవుతుంది. కానీ దానికి ఎలాంటి సౌండ్ కానీ రిలాక్సేషన్ కంప్లీట్గా అసలు సగర్భం అంటే బీజ రహితంగా చేసేది సగర్భం. నిగర్భం అంటే బీజ మంత్రాలు ఉంటాయి కదా, ఓం 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 రామ 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 ఇలాంటి మంత్రాలు ఉంటాయి కదా, అలాంటివి చేసేదాన్ని ఆ పేరుతో చూస్తారు. మన ఆచరణ రామ 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 చేసినప్పుడు మీకేంటండి ఎగ్జలేషన్ అనేది రామ అనే ఎగ్జలేషన్ ఇన్హలేషన్ ఉంటుంది. రామ రామ సో ఇద్దరు నుండి ఆటోమేటిక్గా ఇన్హేల్ అవుతుంటే అవుతూ ఉంటాయి, ఎక్సెల్ అవుతుంది. అలాంటి బీజ మంత్రాలకు వాడుతుందండి. ఓం 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 ఇది సగర్భంగా నిగర్భం. కానీ బీజ మంత్రాలు నిర్వహించినప్పుడు ఇలా మనము పాటిస్తాం. కాదు ఒక్కసారి ఒకసారి కాదు, మనకు 3 hours ఇది 2 hours ఇది 5 hours అలా కాదు. ఓకే, ఇప్పుడు మన బాడీలో ఏదైనా వ్యత్యాసం ఉంటుందన్నమాట. ఎప్పుడు వ్యత్యాసం వస్తుంది? ప్రకృతి చేంజ్ అయినప్పుడు వ్యత్యాసం వస్తుంది. ఓకే, మీరు చల్లగా వెళ్తున్నారు, అప్పుడు ప్రకృతి ఏం చేస్తుంది? మీకు లెఫ్ట్ని ఆపేసి రైట్ ఆన్ చేయాలి, ప్రకృతి చేయాలి. కానీ చాలా మందికి కాదు. ఎందుకు? వాళ్ళ శ్వాస ప్రక్రియ సరిగ్గా చేయట్లేదు. అందుకనే వాళ్ళ మెకానిజం పనికిరాదు వాళ్ళు. కానీ శ్వాస ప్రక్రియ చేసే వాళ్ళందరికీ మీరు హిమాలయస్కి వెళ్ళిపోండి, లేకపోతే అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళిపోండి, అలా ఎలా వెళ్తుంటారో, ఎలా అయితే హీట్ ఇంప్రూవ్ అవుతుందో అలా అలా మొత్తం టోటల్ చేంజ్ అయిపోతుంది. మీరు ఆ డెస్టినేషన్ చేరారనుకోండి, అసలు మొత్తం మీరు ఏదైనా పెట్టుకుంటే ఏదైతే బ్లాక్ ఉంటుందో అలా బ్లాక్ అయిపోతుంది. హీట్ వెళ్తున్నారు కదా, సో ఏమవుతుందంటే రైట్ నర్వ్స్ మొత్తం బ్లాక్ అయిపోతాం, లెఫ్ట్ నర్వ్స్ దాని స్టార్ట్ అయిపోతుంది, టోటల్ బ్లాక్ అయిపోతుంది. అన్నప్పుడు ఏమనుకుంటాం? అదే కదా అసలు గాలి రావట్లేదు అనుకుంటాం. కానీ బాడీ మెకానిజం ఏంటి? నువ్వు ఎప్పుడైతే వేడి వెళ్తున్నావు అంతంతలో నేను ప్రజెంట్ చేస్తాను. ఇప్పుడు ప్రకృతి జంతువులన్నీ అక్కడి జీవితం మధ్యలో దుప్పటి కప్పులు, చెల్సాలు దుప్పటి కప్పులు, రెయిన్ కోట్ వేసుకోరు, అదే చెట్టు కింద పంటే కదా. వాటి తెలుసుకోవాలి. ఈ ప్రక్రియ న్యాచురల్ ఉన్న జంతువులు అన్నిటికీ కరెక్ట్గా పనిచేస్తుంది. ఇది ఫెయిల్ అయ్యేది మనుషులు ఒప్పుకుంటే ఎందుకు? మన శ్వాసని కేర్ చేయమని. కానీ అవన్నీ శ్వాస పైన ఆధారపడి మనమే తప్పు చేస్తాం. ప్రకృతి చిన్నపిల్లలు పుట్టాలని చూడండి, ఎవరైనా 100 మందిని సెలెక్ట్ చేయండి, 100 మంది కొట్టాలా ఇలా ఇలా
కానీ కొంతమంది థొరాక్స్ ఎందుకు చెప్పవలసింది మళ్ళీ మనకే తెలియదు. సో అది వెళ్ళిపోకుండా ఉండాలంటే మళ్ళీ మన చిన్న పిల్లలకి వేసి అప్పుడు మళ్ళీ నేర్చుకోవాలి. ఓకే సాధారణ పిల్లవాడే కాదమ్మా, ప్రకృతిలో జంతువులు అన్నీ నేను చిన్నప్పుడు నిదానం చేసేవాడిని. ఒక దగ్గర చేసేవాడిని చిన్నపిల్లలందరికీ ఓకే ఇంజనీరింగ్ అవసరం. అప్పుడు మనం సాంస్కృతిక చూసి శాతం కరెక్ట్ అండి. పూజించినప్పుడు ఉదరాన్ని బయటకు లాగాలి, ప్రేమించినప్పుడు ఉదరాన్ని లాక్కుండాలి. మనం ప్రకృతిగా న్యాచురల్ నేర్చుకోవచ్చు అని దీనికి బ్రహ్మజ్ఞానం అవసరం లేదు. కానీ ఇప్పుడు మనకి ఎందుకు అంటే చెప్పిన వాళ్ళు తక్కువ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు మీకు అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకవేళ కరెక్ట్గా నాలెడ్జ్ మీరు టీచ్ చేస్తారు, మీరు టీచ్ చేసి ఎలా టీచ్ చేస్తారు? ఇప్పుడు ఇలా పద్ధతి పెట్టుకొని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.